పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల కాలంలో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడంతో పాటుగా మొదటిసారి పోటీ చేస్తూనే తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు. గుంటూరు దగ్గరలో బుర్రెపాలెంలో జన్మించిన ఈయన అమెరికాలో టీచర్గా, డాక్టర్గా, అలాగే వ్యాపారవేత్తగా చేసి ఇప్పటి వరకు కొన్ని కోట్లు సంపాదించారు. అయితే మొదటి నుండే రాజకీయాల్లో ఎంతగానో ఆసక్తి ఉన్న చంద్రశేఖర్ టీడీపీ పార్టీకి ఆర్థికంగా తన సేవలందిస్తూనే రావటం జరిగింది. అదే ఆసక్తితో ప్రజలకి మరింత దగ్గరవ్వడం కోసం చివరిసారి నర్సారావుపేట నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చూసినప్పటికీ సీటు దొరక్కపోవడంతో అతడికి నిరాశ ఎదురైంది. కానీ ఇటీవల కాలంలో టీడీపీ సైతం ఇతను అందించిన సేవలని గుర్తించి మొన్న జరిగిన ఎన్నికల్లో గుంటూరు తరపున ఎంపీ అభ్యర్థిగా ఎన్నుకొని ప్రకటించడం జరిగింది. ఇక దాంతో చంద్రశేఖర్ టీడీపీ తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజలకి కొన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా ఎన్నో రకాల స్థానిక సేవల్ని అందించడం జరిగింది. ఈ విధంగా చంద్రశేఖర్ ఎన్నికల ముందే ఎన్నికల్లో గెలవడం కోసం గట్టి మొత్తంలోనే డబ్బు ఖర్చు చేశారు. మరి ఇంతలా ఖర్చు చేయడానికి అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని కొంతమంది వైసీపీ శ్రేణులు అలాగే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా అతడి ఆస్తి వివరాలను బయటపెట్టారు చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం అతని పూర్తి కుటుంబ ఆస్తి విలువ దాదాపుగా 5,598 కోట్ల వరకు ఉంటుందన్నట్టుగా తెలుస్తుంది. అయితే చంద్రశేఖర్ కేవలం ప్రజలకి దగ్గరై వారికి మరింత సేవలు అందజేయాలనే ఉద్దేశంతోనే ఇలా రాజకీయాల్లోకి రావడానికి కారణమంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు అనగా ఎన్నికల ముందే ఎన్నో రకాల సేవలు, సహాయాలు అందజేస్తున్న చంద్రశేఖర్ రాజకీయాల్లో గెలిచినట్టయితే ప్రజలకి మరిన్ని సేవలు అందజేసి ప్రజలకి మంచి చేస్తారని గుంటూరు స్థానిక ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ రాజకీయం అనేది ఊహించని చదరంగం. అలాంటి చదరంగంలో గెలుపు ఎవరి సొంతమవుతుందనేది అస్సలు ఊహించలేం. మరి ప్రజలు నమ్మిన విధంగా పెమ్మసాని గెలిచి తన సేవల్ని కొనసాగించనున్నాడా, లేదా ఓడిపోయి మరలా అమెరికా ముఖం పట్టనున్నాడా అన్న విషయం తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.